Hello aspirants, welcome to the class case. నా పేరు మోహన్ బెనర్జీ. ఐఎమ్ an educator in Unacademy Plus platform. సో ఈరోజు క్లాస్లో మనం ఢిల్లీ కరెంట్ అఫైర్స్ MCQ సంబంధించి క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఒక్కసారి బ్రీఫ్గా అన్అకాడమీ గురించి మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మనం క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో అయితే మీకు APPSCలోని కొన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అని చెప్పని తెలియజేశారు, డిఫరెంట్ పోస్ట్స్. సో దాంట్లోని మీరు ఏ పర్టిక్యులర్ పోస్ట్కి అర్హులు అనేది ఐడెంటిఫై చేసి ఆ పోస్ట్కి అప్లై చేయడానికి ప్రయత్నించండి. సో స్లోగా మీకు APPSCలో నోటిఫికేషన్స్ రానున్నాయి అని చెప్పడానికి ఈ పోస్ట్ అనేది మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత APPSC గురించి అన్అకాడమీలో తెలియజేయాలి అంటే మీకు ఇది వన్ ఆఫ్ ద కేటగిరీ. అండ్ ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అన్లిమిటెడ్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తున్నారు. చాలామంది బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 month ఫ్రీగా ఇస్తున్నారు. 12 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి చాలా వరకు కూడా బ్యాచ్ కోర్సెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సాధన అనే బ్యాచ్ కోర్స్, లక్ష్యం అనే బ్యాచ్ కోర్స్, శౌర్యం అనే బ్యాచ్ కోర్స్, ఏపీ హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్. సో ఇది మీకు రీసెంట్గా నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి సంబంధించి మీకు సెపరేట్గా బ్యాచ్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి స్కాలర్షిప్ టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో October 17th 2 PM మీకు గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు సిలబస్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. అలాగే మ్యారథాన్స్ అని చెప్పని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనకి స్పెషల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ స్పెషల్ క్లాసెస్లో ప్రతి ఒక్కరికి కూడా మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు, MCQs ఉండొచ్చు, సబ్జెక్ట్ అనాలిసిస్కి సంబంధించి వేరియస్ టాపిక్స్ మీద డిస్కషన్ అనేది ఉంటుంది. సో నా స్పెషల్ క్లాసెస్ చూస్తే మీకు 2 PMకి ఎవ్రీడే జరుగుతుంది అండ్ 7 PMకి కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టైమింగ్స్, స్పెషల్ క్లాసెస్కి సంబంధించిన టైమింగ్స్ నా క్లాసెస్కి. అలాగే యూట్యూబ్కి సంబంధించిన క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఎవ్రీ ఫ్రైడే 14 hour లైవ్ క్లాస్ ఉంటాయి, ఎవ్రీడే సెషన్స్ కూడా ఉంటాయి. సో నా సెషన్ వచ్చి మీకు 12 PMకి జరుగుతుంది. సో అందరూ కూడా ఈ క్లాస్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే ఫ్రీ క్లాసెస్కి ప్లస్ సబ్స్క్రిప్షన్కి డిఫరెన్స్ ఏంటనేది చూస్తే, సో ఇక్కడ కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్. ఇవి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వేరియస్ అడ్వాంటేజెస్ అని చెప్పని తెలియజేశారు. ఓకే, అలాగే ప్లస్ క్లాస్ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ వర్క్ చేస్తారు కాబట్టి టోటల్ సిలబస్ కవర్ చేయడానికి వీలుంటుంది. ఎవ్రీడే మీకు లైవ్ క్లాసెస్ అనేది అందిస్తున్నారు. చాలా వరకు సిలబస్ కవర్ చేస్తారు, టోటల్ సిలబస్. అండ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మీరు అన్అకాడమీలో చేయవచ్చు. అండ్ అదర్ ఫీచర్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి వేరియస్ ప్లాన్స్ అనేవి ఉన్నాయండి. సో 1 month నుంచి 24 months వరకు కూడా ప్లాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు 10% ఆఫ్ కావాలంటే యూ కెన్ యూస్ మై రెఫరల్ కోడ్. సో మోహన్ బి లైవ్ అనే రెఫరల్ కోడ్ అనేది ఉపయోగించవచ్చు. సో ప్రతి ఎడ్యుకేటర్కి ఒక కోడ్ ఉంటుంది. నా కోడ్ వచ్చి మోహన్ బి లైవ్, లేదంటే MBR1 అనే రెఫరల్ కోడ్ అనేది మీరు ఉపయోగించవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఐ వాంట్ టు సే. అలాగే మీరు ఇక్కడ ఒకసారి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నా క్లాసెస్ వినొచ్చు, అదర్ ఎడ్యుకేటర్ క్లాస్ వినొచ్చు, అండ్ వేరియస్ కోర్సెస్ రికార్డు వినొచ్చు, లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. ఓకే, సో కరెంట్ సెషన్ వచ్చి డైలీ కరెంట్ అఫైర్స్ MCQs ఫర్ October month మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో అజయ్ వారియర్ ఈస్ ద యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ విత్ విచ్ కంట్రీ? సో ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో అజయ్ వారియర్ అనేది ఒక 6th ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ మిలిటరీ జాయింట్ ఎక్సైజ్ అనేది మీకు ఇండియా అండ్ UK మధ్యన జరుగుతుంది. సో ఇది మీకు October 8th 2021 ఉత్తరాఖండ్లో జరిగింది అని చెప్పని తెలియజేశారు. చౌబాటియా అనే ప్లేస్లోని ఉత్తరాఖండ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద బైలాటరల్ రిలేషన్స్ విత్ India, okay, Meti Frederiksen is on 3-day visit to India. She is Prime Minister of which country? So Meti Frederiksen మీకు ఇండియాకి రావడం అనేది జరిగింది. అయితే ఈవిడ ఏ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్? ఆప్షన్ ఏ స్వీడన్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి డెన్మార్క్, ఆప్షన్ డి సింగపూర్. ద ఆన్సర్ ఈస్ డెన్మార్క్ అని చెప్పని తెలియజేస్తారు. ద ఆన్సర్ ఈస్ డెన్మార్క్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డెన్మార్క్ మేటి ఫ్రెడ్రిక్సన్ 3-day విజిట్ ఇండియాకి రావడం అనేది జరిగింది. October 9th నుంచి 11th వరకు కూడా మీకు జరిగింది. అయితే ఈ 2 కంట్రీస్ మధ్యన, ఇండియాకి డెన్మార్క్కి మధ్యన క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది
స్ట్రెంథెన్ చేయాలి అన్న ఉద్దేశంతో మీటింగ్ అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బైలేటరల్ మీటింగ్ అనేది జరిగి ఆల్మోస్ట్ 4 MOUs చేసుకున్నారని చెప్పని తెలియజేశారు. వాటి ద్వారా కోఆపరేషన్ అనేది పెంచుకోవాలి, పర్టికులర్లీ ఇన్ గ్రీన్ టెక్నాలజీస్, మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉదాన్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? సో ఉదాన్ అనే స్కీమ్ అనేది ఏ సెక్టర్కి సంబంధించింది? ఆప్షన్ ఏ రైల్వేస్, ఆప్షన్ బి రోడ్వేస్, ఆప్షన్ సి ఎయిర్పోర్ట్స్, ఆప్షన్ డి సీ పోర్ట్స్. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పని తెలియజేస్తారు. ద ఆన్సర్ ఈస్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పని అన్నారు. ఓకే, సో ఉదాన్ స్కీమ్ అనేది దేనికి సంబంధించిందంటే ఎయిర్పోర్ట్స్కి సంబంధించింది అని చెప్పని అన్నారు. సో ఇక్కడ మనకి 381 రూట్స్, 61 ఎయిర్పోర్ట్స్, ఇంక్లూడింగ్ 5 హెలిపోర్ట్స్ అండ్ 2 వాటర్ ఏరోడ్రోమ్స్, ఇవన్నీ కూడా మీకు ఉదాన్ స్కీమ్లోని కన్స్ట్రక్షన్ చేశారు, ఆపరేషనలైజేషన్లోకి తీసుకురావడం జరిగింది. అయితే కరెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింధియా మీకు వర్చువల్గా గ్రీన్ ఫీల్డ్ ఒక ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ చేశారు, సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, సో అక్కడ మీకు ఉదాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, రీజనల్ కనెక్టివిటీలో ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అనే దాని గురించి మీకు తెలియజేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద పాయింట్. నెక్స్ట్, సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా of which state is set to conduct India's first dry run for voting through smartphones? So voting through smartphones start చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే తెలంగాణ అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో రీసెంట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ మీకు ఓటింగ్ అనేది స్మార్ట్ ఫోన్స్ ద్వారా మీకు కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది మనకి ఖమ్మం డిస్టిక్లోని ట్రయల్ రన్ బేసిస్ మీద అక్టోబర్ 20th 2021లో ఫస్ట్ ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సో ఒకవేళ సక్సెస్ అయితే మీకు అదర్ స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు కూడా టైం సేవ్ చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు, అండ్ డిస్టెంట్ లొకేషన్లో ఉండే వాళ్ళు కూడా ఓట్ అనేది వేయచ్చు, అండ్ ఓటర్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో అలా ఓటర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేది మనం కరెక్ట్గా ఫాలో అయినట్టు తెలుస్తుంది. సో అందుకని చెప్పనే ఈ ప్రాసెస్లోని మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఈ ఓటింగ్ అనేది ట్యాంపరింగ్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్పనేది కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్. నెక్స్ట్, విచ్ ఇంటర్నేషనల్ ఫోరం హ్యాస్ రికగ్నైజ్డ్ యాక్సెస్ టు క్లీన్ అండ్ హెల్తీ ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్? సో క్లీన్ అండ్ హెల్తీ ఎన్వైరన్మెంట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా మీకు ఏ ఇంటర్నేషనల్ ఫోరం రీసెంట్గా మీకు రికగ్నైజ్ చేశారు? ఆప్షన్ ఏ UNFCCC, ఆప్షన్ బి యునెస్కో, ఆప్షన్ సి WHO, ఆప్షన్ డి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు రీసెంట్గా మీకు యాక్సెస్ టు క్లీన్ అండ్ హెల్తీ ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్గా గుర్తించడం అనేది జరిగింది. సో అయితే ఇది ఎందుకు తీసుకొచ్చారు రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళని చెప్పని చూస్తే మీకు క్లైమేట్ చేంజ్ అనేది చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కాబట్టి టెంపరేచర్ కండిషన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా మోస్ట్ ఆఫ్ ద టైం క్లీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు పీపుల్ అందరికీ కూడా ఈ క్లీన్ ఎనర్జీ అనేది అందించాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఫండమెంటల్ రైట్గా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అయితే ఈ రిజల్యూషన్స్లోని మీకు చాలా వరకు ఓటింగ్ అనేది ఫేవరబుల్గానే జరిగింది. అయితే 4 అబ్స్టెన్షన్ కంట్రీస్ కూడా ఉన్నాయి, అందులో రష్యా, ఇండియా, చైనా, జపాన్. సో ఇంపార్టెంట్ 4 కంట్రీస్ అనేవి మీకు అక్కడ ఓటింగ్ అనేది చేయలేదు. ఓకే, అంటే ఈ కంట్రీస్ అనేవి మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ క్లీన్ ఎనర్జీ అనేది, హెల్తీ ఎన్వైరన్మెంట్ అనేది ఫండమెంటల్ రైట్ కింద తీసుకొస్తే గవర్నమెంట్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, అదర్ ఎనర్జీస్ అనేవి మీకు పీపుల్ అందరికీ ప్రొవైడ్ చేయాలి. కానీ వాళ్ళకు దగ్గర ఉన్న రిసోర్సెస్ తక్కువ, మరి అలా ఎలా ప్రొవైడ్ చేస్తారు? అందుకని చెప్పని వాళ్ళు ఒపీనియన్ అనేది ఆబ్సెంట్ అనేది జరిగింది, అబ్స్టెన్షన్ అని చెప్పని అంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఇండియా యొక్క ఒపీనియన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం కోల్ బేస్డ్ ఎనర్జీ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం. సో సోలార్ బేస్డ్ కానీ లేకపోతే క్లీన్ ఎనర్జీ బేస్డ్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది అనుకున్నంత స్థాయిలో లేదు. సో ఒకవేళ నిజంగా మనం ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తే ఇండియా కూడా అక్కడ కౌన్సిల్లోని ఓటింగ్ జరిగేటప్పుడు యాక్సెస్ టు క్లీన్ ఎనర్జీ ఎన్వైరన్మెంట్ ఫండమెంటల్ రైట్గా సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు సపోర్ట్ బికాస్ ఎక్కువగా మనం కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ ఫైనాన్షియల్ అవుట్లే
ఫర్ ద పిఎం గట్టి శక్తి మాస్టర్ ప్లాన్. సో రీసెంట్గా పిఎం గట్టి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది అనౌన్స్ చేశారు. అయితే ఫైనాన్షియల్ అవుట్లే అనేది ఎంత, సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఎంత అవచ్చు అని చెప్పని అంటున్నారు ఈ ప్లాన్లో. ఆప్షన్ ఏ 100 crores, ఆప్షన్ బి 1 lakh crore, ఆప్షన్ సి 10 lakh crore, ఆప్షన్ డి 100 lakh crore. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే 100 lakh crore మీకు తెలియజేశారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్స్ ఆన్ 75th ఇండిపెండెన్స్ డే స్పీచ్ మీకు గట్టి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది అనౌన్స్ చేస్తారు. అండ్ టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే అనేది 100 lakh crore అని చెప్పని తెలియజేశారు. ఈ అమౌంట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్పస్ ఉపయోగిస్తామన్నారు. సో ఇలా మీకు స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మీకు మనీ అనేది సమకూర్చుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది వస్తే మనకి కనెక్టివిటీ అనేది బాగా పెరగచ్చు. ఆల్మోస్ట్ 1000 ఇండస్ట్రియల్ క్లస్టర్కి కావాల్సిన కనెక్టివిటీ అనేది అందించవచ్చు. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయో అందులోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది తీసుకురావచ్చు. ఎగ్జాంపుల్ భారత్మాల, సాగర్మాల, ఉదాన్. సో వీటి ప్లేసెస్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చి కనెక్టివిటీ పెంచడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సెకండ్ ఫేజ్ ఆఫ్ క్వాడ్ నేషన్స్ ఎక్సైజ్ మలబార్ 2021 విల్ బి హెల్డ్ ఇన్ విచ్ రీజియన్. సో క్వాడ్ నేషన్స్ ఎక్సైజ్ మలబార్ 2021 అనేది మీకు ఎక్కడ జరగబోతుంది? ఆప్షన్ ఏ పసిఫిక్ ఓషన్, ఆప్షన్ బి ఆర్టిక్ ఓషన్, ఆప్షన్ సి ఇండియన్ ఓషన్, ఆప్షన్ డి బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూస్తే బే ఆఫ్ బెంగాల్ అని చెప్పని తెలియజేశారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ మలబార్ ఎక్సైజ్ అనేది జరగబోతుంది బిట్వీన్ క్వాడ్ కంట్రీస్. ఓకే, ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. అక్టోబర్ 12th నుంచి 15th వరకు జరుగుతుంది అన్నారు. సో ఫేజ్ 1 మలబార్ ఎక్సైజ్ 2021 అనేది కండక్టెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గౌమ్ ఫిలిపియన్ సీలో కండక్ట్ చేశారు. వెస్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్ ఆగస్ట్ 26 నుంచి 2021. ఓకే, తర్వాత మళ్ళీ రీసెంట్గా మీకు అక్టోబర్ 12th to 15th మీకు సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మలబార్ ఎక్సైజ్ అనేది ఇది బే ఆఫ్ బెంగాల్లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇలా మీకు డిఫరెంట్ ప్లేసెస్లోని మీకు ఎక్సైజ్ కండక్ట్ చేస్తున్నారు. మ్యారిటైమ్ ఎక్సైజ్, మలబార్ ఎక్సైజ్. సో దానివల్ల క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా ఏదైనా ఒక వార్ వచ్చినప్పుడు కానీ లేకపోతే రెస్క్యూ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈ ఎక్సైజ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, when is International Day of Girl Child observed? So when is International Day of Girl Child is observed? Option A October 9th, option B October 12th, option C October 11th, option D October 8th. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే October 11th అని చెప్పని తెలియజేశారు. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అనేది మీకు ఎప్పుడు జరుగుతుంది అని చెప్పనంటే 11th October. ఓకే, ద డే ఈజ్ సెలబ్రేటెడ్ అండర్ ద థీమ్ డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ అని చెప్పన్నారు. సో డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. ఓకే, అండ్ ఇక్కడ మీకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ డే గుర్తించడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనకి గర్ల్ చైల్డ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి పీపుల్కి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీకు సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది మనకి 2012 నుంచి అమల్లో ఉంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద న్యూలీ సెటప్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్. సో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది కొత్తగా మీకు ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లోని ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ రాజేష్ తోప్, ఆప్షన్ బి రాహుల్ వాట్స్, ఆప్షన్ సి జయంత్ పాటిల్, ఆప్షన్ డి ఏకే భట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే జయంత్ పాటిల్ అని చెప్పని తెలియజేస్తారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీకు రీసెంట్గా ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది 11th October 2021 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేశారు. సో ఇది ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ బాడీ. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రీమియర్ ఇండస్ట్రీ బాడీ ఫర్ స్పేస్ శాటిలైట్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఓకే, సో అండ్ ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు అని చెప్పాలంటే ఐఎస్పిఏకి, ఇండియన్ స్పేస్ అసోసియేషన్కి మీకు జయంత్ పాటిల్. సో ఈయన ఎల్ఎన్టీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ డిఫెన్స్కి మీకు వర్క్ చేయడం అనేది జరిగింది. ఆయన్ని ఫస్ట్ చైర్పర్సన్గా మీకు అపాయింట్ చేశారు. నెక్స్ట్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ ఏ యుఎన్డిపి, ఆప్షన్ బి వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ సి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆప్షన్ డి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ యుఎన్డిపి అని చెప్పని అన్నారు. ద ఆన్సర్ ఈస్ యుఎన్డిపి. సో రీసెంట్గా మీకు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 రిలీజ్ చేశారు. ఎవరు అంటే యుఎన్డిపి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ OPHI. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి మీకు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది 109 కంట్రీస్కి తీసుకున్నారు. సో అందులోని 5.9 బిలియన్ పీపుల్ కవర్ అయ్యారు. అయితే ఇక్కడ మీకు ఇండెక్స్లోని 10 ఇండికేటర్స్ ఉంటాయి. సో అది హెల్త్కి సంబంధించినవి మీకు 2 ఉన్నాయి.
ఎడ్యుకేషన్కి 2 ఉన్నాయి, అండ్ లివింగ్ స్టాండర్డ్కి 6 ఉన్నాయి. సో ఇలా మీకు వెయిటేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది 3 డైమెన్షన్స్లో. అయితే మరి ఈ గ్లోబల్ డేటా అనేది మనం కన్సిడర్ చేసి చూస్తే మీకు 1.3 పీపుల్ మీకు మల్టీ డైమెన్షనల్లీ పూర్ అని చెప్పన్నారు, అండ్ అబౌట్ హాఫ్ చిల్డ్రన్ అండర్ 18 అనే వాళ్ళు పూర్ అన్నారు. 85% లివ్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికన్ అండ్ సౌత్ ఏషియా. అలాగే మోర్ దాన్ 67% లివ్ ఇన్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పనన్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డేటా, గ్లోబల్ డేటా మనకి అందించడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీరియాడికల్లీ రిడక్షన్ ఇన్ పావర్టీ. సో ఆఫ్ 80 కంట్రీస్ 5 బిలియన్ పీపుల్ ఆఫ్ విచ్ దెర్ ఈస్ డేటా ఓవర్ టైమ్ 70 reduced MPA at least in one period. Okay, with the fastest change from Sierra Leone followed by Togo అని చెప్పన్నారు. అంటే ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 80 కంట్రీస్లోని 5 బిలియన్ పీపుల్ని తీసుకోగా, ఓకే, 70 కంట్రీస్లోని మీకు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది కొంతవరకు తగ్గింది అని చెప్పనంటున్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి COVID-19 అనేది కన్సిడర్ చేశారా లేదా అనేది డౌట్. ఓకే, సో ఇది మనకి COVID-19 తీసుకోలేదు కాబట్టి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది పావర్టీ తగ్గినట్టు మనకి కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. సో అబ్సల్యూట్ రిడక్షన్ ఇన్ ద పావర్టీ అని చెప్పనంటున్నారు. అలాగే పావర్టీ అక్రాస్ ఎథ్నిక్ అండ్ రేషియల్ గ్రూప్స్ అనేవి మీకు డేటా అనేది ఇచ్చారు. సో కొన్ని కంట్రీస్లోనే ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్లోని చాలా వరకు డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాకపోతే ఓవరాల్గా మనం కన్సిడర్ చేసి చూస్తే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది తగ్గింది అని చెప్పని తెలియజేస్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఇండియన్ సినారియో గురించి మనం చూస్తే ఇక్కడ మనకి క్యాస్ట్స్ ఉన్నారు, ట్రైబ్స్ ఉన్నారు. సో చాలా వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది ఇండియాలో ఉంది. అందుకని చెప్పని మనకి ఇక్కడ ఏమవుతుంది అని చెప్పానంటే ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అనేది మనకి డిఫరెంట్ పీపుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ 5 out of మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్ are from lower tribes and castes. Okay, and then ఇక్కడ మనకి 9.4% of the scheduled tribe people groups live in multi-dimensional poverty అని చెప్పన్నారు. ఓకే, and then 33% scheduled caste group lives in multi-dimensional poverty అన్నారు, and 27.2% other backward class groups live in multi-dimensional poverty. సో ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించిన స్టాటిస్టిక్స్. ఓవరాల్గా చూసుకుంటే 12% of the population live in female head houses, and మీకు మోస్ట్ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారంగా చాలా వరకు కూడా మనకి పవర్టీలో ఉన్నారని చెప్పని తెలుస్తుంది. నెక్స్ట్, నేమ్ ద విన్నర్ ఆఫ్ 2021 నోబెల్ ప్రైజ్ సైన్సెస్. సో ఎకనామిక్స్లోని మీకు ఎవరు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ పాల్ మిల్గ్రోమ్, రాబర్ట్ బి విల్సన్. ఆప్షన్ బి మైకల్ క్రేమర్ and Esther Duflo, Abhijit Banerjee. Option C David Card, Joshua Angrist, and Guido W. Imbens. Option D Paul Michael Romer and Richard Thaler. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే డేవిడ్ కార్డ్, జాషువా డి యాంగ్రిస్ట్ అండ్ గుడియో డబ్ల్యూ ఇంబెన్స్. సో వీళ్ళు రీసెంట్గా నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం అనేది జరిగింది ఎకనామిక్స్ కేటగిరీలో. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అని చెప్పాలంటే డేవిడ్ కార్డ్ చూస్తే ఫర్ హిజ్ ఎంపరికల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్. సో లేబర్ ఎకనామిక్స్కి సంబంధించి కొన్ని థియరీస్ ప్రొడ్యూస్ చేశారు, అందుకని ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే జాషువా యాంగ్రిస్ట్ అండ్ గుడియో డబ్ల్యూ ఎంబెన్స్ వాళ్ళు ఏం చేశారంటే మెథడాలజికల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ కాజువల్ రిలేషన్షిప్. సో క్యాజువల్ రిలేషన్షిప్స్కి సంబంధించి వాళ్ళు కొన్ని థియరీస్ అనేది ప్రొడ్యూస్ చేశారు. అందుకని చెప్పని మీకు ఈ పర్టికులర్ నోబెల్ ప్రైజ్ అనేది వీళ్ళ ముగ్గురికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటంటే లేబర్ ఎకనామిక్స్, అలాగే అక్కడ మనకి క్యాజువల్ లేబరర్స్కి సంబంధించి వాళ్ళ రిలేషన్షిప్స్కి సంబంధించి అనాలిసిస్ అనేది మెథడాలజీ అనేది తెలియజేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, హూ హాస్ బీన్ హానర్డ్ విత్ ఆర్యభట్ట అవార్డ్ ఫర్ 2020 బై ఆస్ట్రానమికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఆప్షన్ ఏ జి సతీష్ రెడ్డి, ఆప్షన్ బి కే శివన్, ఆప్షన్ సి ఏఎస్ కిరణ్ కుమార్, ఆప్షన్ డి మాధవ నాయర్. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ జి సతీష్ రెడ్డి అని చెప్పని తెలియజేశారు. ద ఆన్సర్ ఈస్ జి సతీష్ రెడ్డి. సో సెక్రటరీ అండ్ చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ మీకు జి సతీష్ రెడ్డికి రీసెంట్గా ఆర్యభట్ట అవార్డ్ బై ఆస్ట్రానమికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది జరిగింది.
సో ఇక్కడ ఎవరైతే ఆస్ట్రోనాటిక్స్లోని చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే సతీష్ రెడ్డి మనకి R&D ఆఫ్ అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, నావిగేషన్, మెసైల్ టెక్నాలజీస్లో బాగా వర్క్ చేసినందుకు, కృషి చేసినందుకు గాను ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఆయన చాలా వరకు కూడా టెక్నికల్ మీటింగ్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎగ్జిబిషన్స్, పబ్లికేషన్స్ అన్నీ చేసినందుకు గాను ఈ అవార్డు ఆర్యభట్ట అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో క్విక్ రివిజన్ అండి. నేను క్వశ్చన్ అడుగుతాను, అందరూ కమెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. అజయ్ వారియర్ ఈస్ ద యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ విత్ విచ్ కంట్రీ? సో అజయ్ వారియర్ అనేది ఇండియన్ ఆర్మీకి ఏ కంట్రీకి మధ్యన జాయింట్ మిలిటరీ ఎక్సైజ్? ద ఆన్సర్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్తున్నారు. ద ఆన్సర్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. ఓకే, నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ strengthen bilateral relations, Meti Frederiksen is on 3-day visit to India. She is Prime Minister of which country? So Meti Frederiksen మీకు ఏ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్? ద ఆన్సర్ ఈస్ డెన్మార్క్ అని చెప్పని తెలియదు. ద ఆన్సర్ ఈస్ డెన్మార్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఉదాన్ స్కీమ్ ఈస్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? సో ఉదాన్ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది, ఏ సెక్టర్కి సంబంధించింది? ద ఆన్సర్ ఈస్ ఎయిర్పోర్ట్స్. సో ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఉదాన్ అనే స్కీమ్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ of which state set to conduct first dry run for voting through smartphones? So voting through smartphones conduct చేస్తున్న ఫస్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు? The answer is తెలంగాణ. The answer is తెలంగాణ. Next question. So which international forum has recognized access to a clean and healthy environment as a fundamental right? So clean and healthy environment as a fundamental right. So ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. The answer is యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. Next, what is the proposed financial outlay for Prime Minister Gati Shakti Master Plan? So Gati Shakti Master Plan ki financial outlay లేకపోతే ఎంత ఫైనాన్స్ పట్టొచ్చు అని చెప్పని అనౌన్స్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్. ద ఆన్సర్ ఈస్ 100 lakh crores. సో ద ఆన్సర్ ఈస్ 100 lakh crores. నెక్స్ట్, ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఎక్సైజ్ మలబార్ 2021 will be held in which region? So coordinations exercise Malabar 2021 will be held in which region? The answer is Bay of Bengal. The answer is Bay of Bengal. Okay. Next, when is International Day of Girl Child observed? So International Day of Girl Child అనేది ఏ రోజు జరిగింది? సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే it is 11th October. The answer is 11th October. Next, who has been appointed as the first chairman of a newly set up India Space Association? So India Space Association అనేది మీకు ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు? The answer is Jayant Patil. The answer is Jayant Patil. Next, Multidimensional Poverty Index report is released by which organization? So Multidimensional Poverty Index అనేది ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేశారు? The answer is UNDP. The answer is UNDP. Okay. Next question. So name the winner of 2021 Nobel Prize in Economics. So economics కి ఎవరు నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం అనేది జరిగింది? సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే డేవిడ్ కార్డ్, జాషువా అండ్ గుడియో W. Imbens. So these are some of the points. Next, who has been honored with Aryabhatta Award for 2021 by Astronomical Society of India? So Astronomical Society of India వాళ్ళు Aryabhatta Award ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది for the year 2021? The answer is G. Satish Reddy. The answer is G. Satish Reddy. Okay. So these are some of the questions అండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పని తెలియజేస్తూ కంక్లూడ్ చేస్తున్నాను. So with this, I'm concluding the class. Thank you very much for all the people who have attended the class. Wish you all the best. See you in the next class. Thank you.